ఫ్రెండ్స్, ఈ సెషన్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లోని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్ అనేది క్వశ్చన్. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు, మనం వాటికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ అంటే ఏంటి అండ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయనేది మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయని మేజర్గా మనం చెప్పుకున్నాం. సో ఏవి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, బ్యాలెన్సింగ్ మెథడ్ అండ్ ట్రాన్స్పోజింగ్ మెథడ్. సో ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఒక ఈక్వేషన్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూద్దాం. అబ్జర్వ్ దిస్ ఫ్రెండ్స్, 6m = 12. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ లీనియర్ ఈక్వేషన్, హైయెస్ట్ డిగ్రీ 1 కాబట్టి లీనియర్ ఈక్వేషన్. ఇందులో వేరియబుల్ ఏంటి? m. సో m ప్లేస్లో మనం డిఫరెంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్తూ ఈ బోత్ LHS అండ్ RHS వాల్యూస్ని మనం టాలీ చేస్తాం అన్నమాట, వెరిఫై చేస్తాం, కంపేర్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ లెట్ m = 1. m ప్లేస్లో 1 అనే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, LHS విల్ బి 6 × 1 = RHS is 12. 6 × 1 is 6 = 12, which is a false statement. So m = 1, this is not a solution of that equation. Now let us substitute another number, m = 2. Substitute here. So 6 × 2 = 12. 6 2s 12. So equal to 12. Now both LHS and RHS parts have become equal anamata. So when we substitute 2 in the place of m, then this equation will be satisfied. So m = 2 is the solution of given equation, trial and error method. First we tried 1 in the place of m and we got error, right? Next we went for another number anamata, 2 ane inko number ki vellam. At last 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బోత్ పార్ట్స్ ఈక్వల్ అయ్యాయి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఒక సింపుల్ ఈక్వేషన్ని ఇలా సాల్వ్ చేస్తాం. అండ్ కమింగ్ టు దిస్, ఇక్కడ చూడండి 14 × p = -32. దేర్ ప్రోడక్ట్ ఈజ్ నెగటివ్. సో 14 ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి p వాల్యూ డెఫినెట్గా నెగటివే అవ్వాలి. చూడండి, లెట్ p = -1. p ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే 14 × -1 = -32. 14 × -1 is -14 = -32, which is false. Next let us substitute -2 in the place of p. p place lo -2 రాద్దాం. So 14 × -2 = -32. 14 2s 28 friends, -28 = -32, which is also false. And p place లో -3 సబ్స్టిట్యూట్ చేద్దాం. p place లో -3 ఇక్కడ 14 × -3 = -32. So 14 3s 42. -42 sorry, I think that should be -42, right? Yes, -42 anamata. This is okay. And even this also -42 -42 -42 -42 -42. So -42 = -42. For p = -3, both LHS and RHS values have become equal, right? So -3 is the solution of this equation. So this method is called trial and error method. అంటే ఫస్ట్ వేరియబుల్ ప్లేస్లో ఒక నెంబర్ని ట్రై చేసాం, ఎర్రర్ వచ్చిందంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాం, అవునా? సో ఈ మెథడ్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్కి ఈజీగానే ఉంటుంది. ఓకే, suppose let us take this 15x = suppose 90, even 90 is also okay, 165 ఇలా తీసుకుందాం. 15x = 165 అంటే 15 ఈజ్ మల్టిప్లైడ్ విత్ x కదా. సో x ప్లేస్లో ఏ నెంబర్ రాస్తే LHS RHS ఈక్వల్ అవుతాయి. x ప్లేస్లో 1 రాయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ సో ఆన్, అలా వెళ్ళాలన్నమాట. ఎక్కువ నంబర్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. దట్స్ వై దిస్ మెథడ్ ఈజ్ డిఫికల్ట్ టు ఫైండ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్. ఓకే, సో వీ కెన్ ఓవర్కమ్ దిస్ డిఫికల్టీ బై యూజింగ్ అనదర్ మెథడ్ విచ్ ఈజ్ అ బ్యాలెన్సింగ్ మెథడ్.
సో బ్యాలెన్సింగ్ మెథడ్ కూడా సమ్వాట్ కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని ఈక్వేషన్స్కి డిఫికల్టీ అవుతుంది. నేను ఆ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తామనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి 7x minus 6 ఈజ్ ఈక్వల్ టు 7x minus 6 ఈక్వల్ టు 15 అనమాట. దిస్ ఈజ్ ఎ సింపుల్ లీనియర్ ఈక్వేషన్. దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. అంటే బోత్ పార్ట్స్ని వి నో దట్ దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్, దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. బోత్ పార్ట్స్ని బ్యాలెన్స్ చేయడం వల్ల మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వ్ ద ఎల్హెచ్ఎస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎక్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ రిమైనింగ్ టర్మ్స్? ఎక్సెస్ టర్మ్స్ అంటే 7 into and -6. ఫస్ట్ లెట్ us remove this -6. How we can remove -6 అంటే just by adding 6 on both sides. Both sides balance చేయాలి. Okay, see, observe this. 7x minus 6 plus 6 equal to 15 plus 6. Whatever changes we applied to LHS part, same should be applied to RHS also. అంటే both parts-ని balance చేయాలి. That's why it is called balancing method. Okay, so plus 6 minus 6 gets cancelled. Then we remains with 7x equal to 15 plus 6 21. And ఇక్కడ x మాత్రమే కావాలి. ఇంటూ 7 అనమాట ఎక్సెస్ టర్మ్. సో ఇంటూ 7 క్యాన్సిల్ అవ్వాలంటే డివైడెడ్ బై 7 చేయాలి. అంటే బోత్ పార్ట్స్ని 7తో డివైడ్ చేస్తామన్నమాట. సో 7 గెట్స్ క్యాన్సిల్. x ఈక్వల్ టు 7 1s 7 3s. ఓకే, సో x ఈక్వల్ టు 3 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్సింగ్ మెథడ్. బోత్ పార్ట్స్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా మనం ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంకా ఈజియెస్ట్ మెథడ్ అండ్ వెరీ కంఫర్టబుల్ మెథడ్ ఏంటంటే ట్రాన్స్పోజింగ్ మెథడ్ అనమాట. ట్రాన్స్పోజింగ్ మెథడ్. ఆ ట్రాన్స్పోజింగ్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 2.1లోని కొన్ని ఈక్వేషన్స్ తీసుకొని ఒకసారి వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్స్పోజింగ్ మెథడ్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఈ పాయింట్స్ అనేది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక పాజిటివ్ నెంబర్ని వన్ పార్ట్ నుంచి అదర్ పార్ట్కి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ నెగటివ్ అనమాట. వి నో దట్ దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్, దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఒక ప్లస్ నెంబర్ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. అదే మైనస్ టర్మ్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది. అదే మల్టిప్లికేషన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివైడెడ్ బై అవుతుంది. డివైడెడ్ బైని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ ఇంటూ అవుతుంది. ఈ 4 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్స్ని యూజ్ చేసి మనం ఒక ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేస్తామనేది ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని తీసుకొని ఒకసారి ట్రై చేద్దాం. సో -5y ఈక్వల్ టు 30. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. ఫోర్త్ వన్ -2x ఈక్వల్ టు -12. ఈ 2 ఈక్వేషన్స్ని ట్రాన్స్పోజిషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వేరియబుల్ ఏంటి? y. సో yని మాత్రం ఇలాగే ఉంచుకొని, సో 30 -5ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? +5 అవుతుంది. సో వాట్ ఈజ్ ఆన్సర్ అంటే 35. ఓకే, బట్ 35 అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే -5ని ట్రాన్స్పోజ్ చేస్తున్నారు, అది +5గా చేంజ్ అవుతుంది అని అనుకుంటాం. బట్ అది కాదండి. ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, -5 వైతో ఏ రిలేషన్లో ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. సో -y స్టాండ్స్ ఫర్ -5y స్టాండ్స్ ఫర్ -5 into y ఈక్వల్ టు 30. ఇక్కడ -5 అనేది వైతో మల్టిప్లికేషన్ చేస్తోంది. అదే -5ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ చేస్తుండేటువంటి -5 అటు సైడ్ వెళ్ళి డివైడెడ్ బై అవుతుంది. సో y ఈక్వల్ టు 30 డివైడెడ్ బై -5. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. చాలామంది బేసిక్స్లో ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇదే. ఇమ్మీడియట్గా బ్లైండ్గా -5 ట్రాన్స్పోజ్ చేస్తే +5. సో యూ విల్ గెట్ రాంగ్ ఆన్సర్ అనమాట. బీ కేర్ఫుల్ విత్ దిస్. ఇప్పుడు చూడండి, y ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ +30 డివైడెడ్ బై -5.
సో ప్లస్ డివైడెడ్ బై మైనస్ మైనస్ 5 ones 5 6. వాట్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్? -6 అనమాట. అంటే y ప్లేస్లో -6 రాసినట్టయితే ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అవుతాయి. కమింగ్ టు దిస్ ప్రాబ్లం, ఇక్కడ కూడా అంతే చూడండి. -2x, ఇట్ స్టాండ్స్ ఫర్ -2 into x ఈక్వల్ టు -12. ఓకే, సో ఈ నంబర్ కాన్స్టాంట్ వేరియబుల్తో ఏ రిలేషన్లో ఉందో అబ్జర్వ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ టు ఆర్హెచ్ఎస్ x ఈక్వల్ టు -12 divided by -2. So minus gets cancel. X equal to 2 ones 2 6. So 6 is the solution of that equation. Okay, let us try to solve two more problems by using this method, transposition method. ఏంటంటే చూడండి, సో 34x equal to -51. Next, n divided by 7 equal to -3. ఫ్రెండ్స్, ఇవి కూడా లీనియర్ ఈక్వేషన్సే. ఓన్లీ వన్ వేరియబుల్ ఉంది అండ్ వాటి పవర్ 1 మాత్రమే ఉంది. ఓకే, సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ ఏంటంటే ఎక్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. 34 into x. So 34 is multiplying with x కదా. When we transpose to RHS, it divides అనమాట. So -51 divided by 34. ఓకే, దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్. చాలామంది టేబుల్స్ అప్ టు 9 దాకా నేర్చుకుంటే చాలు అని అనుకుంటూ ఉంటారు. బట్ 20 దాకా నేర్చుకోవాలి, డెఫినెట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ నంబర్స్ చూడగానే ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి అనేది మనకు ఐడియా రావాలి. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు, దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఉండొచ్చు. ఓకే, సో 34 51 ఈ 2 నంబర్స్ ఏ టేబుల్లో వస్తాయి అంటే 17 టేబుల్లో వస్తాయి. సో ఈ రెండింటిని మనం 17తో క్యాన్సిల్ చేయొచ్చు. 17 2s 34, 17 3s 51. x ఈక్వల్ టు మైనస్ డివైడెడ్ బై ప్లస్ మైనస్ 3/2. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్. ఓకే, నౌ కమింగ్ టు దిస్ ప్రాబ్లం. ఇక్కడ వేరియబుల్ ఏంటి? n. ఎక్సెస్ టర్మ్ ఏంటి? డివైడెడ్ బై 7. ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ 7 అవుతుంది. సో n ఈక్వల్ టు -3 into 7. n ఈక్వల్ టు -21. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఫ్రెండ్స్, ఇలాగా మనం 3 మెథడ్స్ని యూజ్ చేసి ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మేజర్గా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ట్రాన్స్పోజిషన్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోజింగ్ మెథడ్లో ప్లస్ టర్మ్స్ని, పాజిటివ్ టర్మ్స్ని అదర్ పార్ట్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతాయి, నెగిటివ్ అవుతాయి. నెగిటివ్ బికమ్స్ పాజిటివ్, ఇంటూ బికమ్స్ డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ. ఇలాగా మనం ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎక్సర్సైజ్ 2.1లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మీరు ఒకసారి ట్రై చేయండి, సాల్వ్ చేయడానికి